ఓకే. ఓకే. సో, ఇదొక రెసిప్రొకేటింగ్ ఇంజిన్ అమ్మా. ఇది రెసిప్రొకేటింగ్ పంప్‌ని ఆపరేట్ చేస్తుంది. సో, ఇక్కడ ఓఏ అనేది మన ఇన్‌పుట్ లింక్. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ ఓఏ ఈస్ అవర్ క్రాంక్ అండ్ దిస్ ఈస్ అవర్ పిస్టన్. సో, this reciprocating engine is driving a reciprocating pump. So, and this is the entire mechanism. So, we need to do the velocity analysis for this mechanism. So, we need to determine the velocity of point E, and we need to determine the rubbing velocity at pin A, B, C, and D. And the final one is the torque required at the shaft O to overcome a pressure of 300 kilonewton per meter square at the pump piston at F. సో మనకి ఇక్కడ ఈ పంప్ పిస్టన్ ఉంది కదమ్మా, ఎఫ్ అనే దగ్గర ఒక పంప్ పిస్టన్ ఉంది. సో ఇక్కడ 300 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ప్రెజర్ అనేది ఐ మీన్ మన మోషన్కి ఆపోజిట్గా ఇక్కడ అప్లై అవుతుంది. అంటే మనం ఎంత టార్క్ అనేది ఓఏ లింక్ దగ్గర అప్లై చేస్తే సో మనకి ఆ పిస్టన్ ప్రెజర్ని మనం ఓవర్కమ్ చేస్తామని క్వశ్చన్లో అడిగారు. సో ఫస్ట్ ఏంటంటే మనకి కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో కాన్ఫిగరేషన్ డయాగ్రామ్లో మీరు ఇక్కడ చూస్తే సో ఇక్కడ కమింగ్ టు ద లెన్స్ ఆఫ్ ద లింక్. సో ఓఏ అనేది 17 సెంటీమీటర్స్, అలాగే ఏబి 66 సెంటీమీటర్స్ అండ్ బీసీ ఈస్ 51 సెంటీమీటర్స్ అండ్ సిడి ఈస్ 17 సెంటీమీటర్స్ అండ్ డి ఈస్ 83 సెంటీమీటర్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డ్రా దిస్ ద లెంత్ 83 సెంటీమీటర్స్ ఆన్ ఏ వైట్ పేజ్ ఆర్ వైట్ బుక్. సో we need to take a scale here. సో మనం ఇక్కడ స్కేల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ద స్కేల్ we are using is 1 centimeter is equal to 10 centimeters. సో 1 centimeter అంటే 10 centimeters ఉన్న లైన్ ని మనం జస్ట్ 1 centimeter డ్రా చేస్తే సరిపోతుంది. సో with this scale, so we can draw the 17 centimeters line as 1.7 centimeters only. So 17 centimeters divided by 10. So 17 by 10, which gives the value 1.7, and CD is also 1.7, and AB is 66 by 10, that is 6.6, and BC is 51 by 10, 5.1, and finally D is 83 by 10, so 8.3. So these are the lengths of the links by taking the scale into our consideration. సో స్కేల్ తీసుకుని మనం కనుక్కుంటే మనకి లెన్స్ అనేవి ఇలా తీసుకొచ్చి వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మెకానిజంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ టు ప్లేస్ ద పాయింట్ ఓ. సో దిస్ ఈజ్ అవర్ పాయింట్ ఓ. సో ఫస్ట్ పాయింట్ ఓని మార్క్ చేసుకోండి. సో ఇన్ యువర్ నోట్బుక్. సో ఫస్ట్ మార్క్ ద పాయింట్ ఓ. నెక్స్ట్ వీ నీడ్ టు డ్రా ద లింక్, ఇన్పుట్ లింక్, దట్ ఈస్ క్రాంక్ ఓఏ. సో మెజర్ the angle between the horizontal line and OA as 45 degrees. సో 45 degrees ఉన్న లైన్ని మనం హారిజాంటల్ లైన్ నుంచి సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేయండి. సో ఇక్కడ నుంచి 45 degrees సో మెజర్ చేసి మనం ఓఏ లింక్ని డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఓఏ లింక్ ఎంత డ్రా చేయాలి? 1.7 సెంటీమీటర్స్. సో ఓఏ లింక్ని 1.7 సెంటీమీటర్స్ డ్రా చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి బి పాయింట్ రావాలి. సో బి పాయింట్ కోసం ఇక్కడ యాక్చువల్గా ఐ మీన్ 2 పాయింట్స్ ఇచ్చారు. సో బి పాయింట్ ఇక్కడ యాక్చువల్గా ఓ అనే పాయింట్ ఉంది కదమ్మా. సో ఓ అనే పాయింట్ ఉన్న ఓ అనే పాయింట్ ఒక వెర్టికల్ లైన్ డ్రా చేయండి. సో దాన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఏబీ లెంత్ ఇచ్చారు. సో ఏబీ లెంత్ ఎంతంటే మనం 6.6 సెంటీమీటర్స్ డ్రా చేయాలి. సో ఏ అనే పాయింట్ దగ్గర నుంచి కంపాస్ యూస్ చేసి 6.6 సెంటీమీటర్స్ లైన్ సో ఈ వెర్టికల్ లైన్ మీద డ్రా చేయండి. సో మనకి పాయింట్ ఏ వస్తుంది, అలాగే పాయింట్ బి వస్తుంది. సో పాయింట్ ఏ అండ్ పాయింట్ బిని జాయిన్ చేయండి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సో ఈ ఓ పాయింట్ నుంచి 4.8, అలాగే ఈ ఓ పాయింట్ నుంచి కిందకి వెర్టికల్గా 6.6. సో 4.8 6.6 తీసుకుని పాయింట్ సిని మార్క్ చేయండి. సో ఇప్పుడు మనకి పాయింట్ బి వచ్చింది, పాయింట్ సి వచ్చింది. సో యూ నీడ్ టు డ్రా దీస్ ఐ మీన్ యూ నీడ్ టు యాడ్ దీస్ 2 పాయింట్స్ బి అండ్ సి. సో బి అండ్ సిని జాయిన్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ బీసీడి ఈజ్ ఎంటైర్ లింక్ ఈజ్ హియర్ ఈజ్ బీసీడి. సో బీసీడి మొత్తం కూడా ఒకటే లింక్. సో బీసీ ఆల్రెడీ వచ్చింది. సో ఇక్కడ సిడి ఉంది కదమ్మా, సిడి అనేది ఈ బీసీకి పర్పెండిక్యులర్ గా ఉంటుందని ఇచ్చారు, 90 degrees ఇచ్చారు కదా. సో ఈ బీసీకి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేయండి సిడి. సో సిడి ఎంత లెంత్ అంటే అది కూడా 1.7. సో సిడి 1.7 డ్రా చేయండి. నెక్స్ట్ ఏంటంటే సో మనకి
ఈ సి ఉంది కదా, సి అనే పాయింట్, ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయండి. దాని కిందనే ఇంకొక హారిజంటల్ లైన్ డ్రా చేయాలి. సో సి అనే పాయింట్ కిందనే ఇంకొక హారిజంటల్ లైన్ అనేది డ్రా చేయాలి. సో అది ఎంత డ్రా చేయాలి అంటే, సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, 120 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో 120 మిల్లీమీటర్స్ ఈజ్ నథింగ్ బట్ 12 సెంటీమీటర్స్. సో 12 సెంటీమీటర్స్ మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ టేకింగ్ ద స్కేల్ యాజ్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్ అనే స్కేల్ తీసుకుంటున్నాము. సో 12/10 అంటే 1.2 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఈ సి అనే పాయింట్ కిందనే 1.2 సెంటీమీటర్స్ డిస్టెన్స్ మెజర్ చేసి ఇంకొక హారిజంటల్ లైన్ అనేది డ్రా చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ న్యూ హారిజంటల్ లైన్ అండర్ ద పాయింట్ సి. సో 1.2 సెంటీమీటర్స్ తో ఒక లైన్ డ్రా చేయండి. సో నెక్స్ట్ దే ఆర్ గివింగ్ ద లెంత్ ఆఫ్ ద లింక్ దట్ ఈస్ డిఏ విచ్ ఈస్ 8.3. సో 8.3 ఉందని మనకి యాక్చువల్గా స్కేల్ యూస్ చేసుకుంటే 8.3 వచ్చింది. సో ఫ్రమ్ పాయింట్ from point D, draw an arc with length 8.3 సెంటీమీటర్స్. సో డి అనే పాయింట్ దగ్గర నుంచి సో ఇక్కడ ఈ హారిజంటల్ లైన్ మీదకి ఒక ఆర్క్ అనేది డ్రా చేయండి. సో ఎంత లెంత్ అంటే 8.3 సెంటీమీటర్స్. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఇప్పుడు పాయింట్ ఈ అనేది వస్తుంది. సో ఆఫ్టర్ గెట్టింగ్ దీస్ టూ ద పాయింట్ ఈ, సో వీ నీడ్ జాయిన్ D and E. So D and E ni join చేయండి. Next we need to represent a slider here. So at the point E you can represent a rough slider at the point E, and you need to place some pixel link here. Next we need to extend this point E. So you can add another link. So to this capital E, this slider. సో ఇలా ఒక లింక్ యాడ్ చేయండి. బట్ ఏంటంటే ఎంత డిస్టెన్స్ అనేది ఉండాలో ఇక్కడ మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో యూ కెన్ డ్రా ఎ రఫ్ డయాగ్రామ్ హియర్ ఆఫ్టర్ ద పాయింట్ ఈ. యూ కెన్ డ్రా ఎ రఫ్ స్కెచ్ హియర్. సో నెక్స్ట్ we need to draw the velocity diagram. So in the first bit we need to determine the velocity of point E. So velocity of the crosshead E. So we need to determine the point E velocity. So we need to determine the point E velocity. So this is our point E. So we need to determine that point velocity. So what is the first step in drawing the velocity diagram? So manam velocity diagram lo first step entamma? What is the first step in drawing the velocity diagram? So first of all we need to identify the fixed points on our mechanism. So identify the fixed points here and tell me the answer. సో మనకి యాక్చువల్గా చార్ట్ బాక్స్లో చెప్పండి, ఈ మెకానిజంలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి. సో ఫిక్స్డ్ పాయింట్స్ మీన్స్ దోస్ పొజిషన్స్ విల్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ద టైం. సో టైంతో పాటు చేంజ్ అవ్వకుండా ఉండే పాయింట్స్ ఏమున్నాయి మన మెకానిజంలో? వాట్ ఆర్ ద ఫిక్స్డ్ పాయింట్స్? దేర్ ఆర్ 3 ఫిక్స్డ్ పాయింట్స్. So there are 3 fixed points in this mechanism. So O is one of the fixed point, and C is also one of the fixed point, and Z is also one of the fixed point. So OCG are the 3 fixed points. ఎవరో సుధీర్ మైక్రోఫోన్ ఆఫ్ చేయమ్మా. ఓకే, సో ఇక్కడ O, C and Z are the 3 fixed points on our mechanism. So first of all we need to mark these 3 fixed points as a point on that velocity diagram. సో velocity diagram లో జస్ట్ ఒక పాయింట్ కింద మనం ఈ OCG పాయింట్స్ రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో we need to draw the velocity diagram here. So in this mechanism fixed points are O, C and Z. So with respect to time, so we can represent these 3 points as a so O, C and Z, these 3 are 3 fixed points. So next we need to determine the velocity. Here the input link is OA. So here OA is rotating
with some RPM. So here the link OA is rotating with the RPM 160 RPM. So RPM of our crank is 160 RPM. So RPM of our crank is 160 RPM. So we need to determine the angular velocity in terms of radians per second. So you cannot use the angular velocity in terms of RPM. So you need to determine the angular velocity in terms of radians per second. So for that you need to calculate the value of 2 pi n by 60. So 2 into pi into so 2 into pi into RPM is here is 160 RPM. So you need to multiply with 160 and divide by 60. So what is the value you are getting? So మీరు ఒకసారి ఎంత వస్తుంది చెప్పండి అమ్మా. 2 into pi into 160 divided by 60. So 0 gets cancelled. So 2 pi into 16 by 6. What is the value here? 2 pi into 16 by 6. Okay, good. Thank you. So 16.76 radians per second. 16.76 radians per second. This is the angular velocity of the link OA. సో ఓఏ అనేది మనకి ఇంత యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతుంది. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి ఓఏ లింక్ అనేది రొటేట్ అవుతుంది. సో కమింగ్ టు ద వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ రిలేటివ్ టు ద పాయింట్ ఓ. సో విఏఓ. సో వెలాసిటీ ఆఫ్ ద పాయింట్ ఏ relative to the point O. So VAO. So what is the formula that you can use here? So linear velocity of the point A relative to the point O. So మనకి ఇక్కడ యాక్చువల్గా OA లింక్ అనేది రొటేట్ అవుతుంది. సో హియర్ OA లింక్ is rotating with some omega. So you need to determine the linear velocity of the point A with respect to the point O. So VAO can be determined from the formula. So AO into omega AO. So AO into omega AO. Here the length of the link is 170 millimeters, which means 17 centimeters. So you can convert 17 centimeters in terms of meters as 17 by 100 meters into omega AO is nothing but 16.76 radians per second. So what is the value you are getting here? So velocity of point A relative to the point O. Oh, so what is the value you are getting here? ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 17 by 100 into 16.76. So which means 0.17 into 16.76. Two point eight five meter per second. So Sudhir, turn off your microphone. Sudhir. Okay, 2.85 meter per second. So velocity of A relative to the point O is equal to 2.85 meter per second. సో మనకి ఇక్కడ ఏంటంటే సో లీనియర్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ వచ్చింది ఎంత వచ్చింది 2.85 మీటర్ పర్ సెకండ్. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ వెక్టర్? సో మనకి ఈ వెక్టర్ని మనం ఏ డైరెక్షన్లో డ్రా చేయాలి? సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ రిలేటివ్ టు ద పాయింట్ ఓ. సో విఏఓ విల్ బి పెర్పెండిక్యులర్ టు విచ్ లైన్? సో విఏఓ విల్ బి పెర్పెండిక్యులర్ టు ద లైన్. సో విఏఓ విల్ బి పెర్పెండిక్యులర్ టు ద లైన్. విఏఓ విల్ బి పెర్పెండిక్యులర్ టు ద లైన్ OA or AO. Okay, so will it be upward or downward? Will it be right or left? So right side ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా? సో మనకి ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా వెక్టర్, లేదంటే రైట్ సైడ్ ఉంటుందా? సో రైట్ సైడ్ ఉంటుందా వెక్టర్, లేదంటే లెఫ్ట్ సైడ్ ఉంటుందా?
So VAO will be perpendicular to the line OA. So perpendicular to the line OA. So the vector will be acting towards right. Okay, good, very good. Right side. So upward right. సో మనకి ఈ ఏఓకి పర్పెండిక్యులర్గా సో ఇలాగ మనకి విఏఓ ఉంటుంది. సో ఎందుకు ఈ డైరెక్షన్ అంటే సో ఈ ఓఏకి పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే యాజ్ ద లింక్ ఈజ్ రొటేటింగ్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్, ద లింక్ ఈజ్ అబౌట్ టు మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. So the link is about to move in this clockwise direction. So the point A will, the linear velocity of point A will be acting this in this direction. So ఈ రకంగా మనకి విఏఓ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ నీడ్ టు రిప్రజెంట్ దిస్ విఏఓ. సో విఏఓ వెక్టార్ ని సో మనం ఎక్కడ ప్లేస్ చేయగలం? సో విఏఓ వెక్టార్ ని మనం ఏ పాయింట్ దగ్గర ప్లేస్ చేయగలం? సో యాజ్ వీ ఆల్రెడీ నో ద పాయింట్ O. So as we already know the point O, suppose this is my point O. So you can transfer this VAO, which is 2.85 meter per second. So what is the scale we can choose here? So here I am taking the scale 1 centimeter is equal to 1 meter per second. So which is 1 centimeter is equal to 1 meter per second. So I need to place this velocity vector VAO vector, so which is having the length 2.85. సో మనకి ఈ VAO వెక్టర్ ని మనం పాయింట్ O దగ్గర రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి పాయింట్ O దగ్గర సో VAO వెక్టర్ ని మనం ఇలా డ్రా చేయాలి. సో యూ నీడ్ టు సో VAO వెక్టర్ ని మనం పాయింట్ O దగ్గర మనం డ్రా చేస్తాం. VAO వెక్టర్, దిస్ ఇస్ అవర్ VAO వెక్టర్. సో this is my point A. So this is the point A. సో ఈ రకంగా మనం పాయింట్ ఏ అనేది వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేయగలం. సో దిస్ ఈస్ ద పాయింట్ ఏ. సో ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు డిటర్మైన్ ద పాయింట్ బి వెలాసిటీ. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ సో దట్ విల్ బి బెనిఫిటెడ్ టు క్యాలిక్యులేట్ ద పాయింట్ బి వెలాసిటీ? సో పాయింట్ బి లేదా పక్క వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అడగమని చెప్పి. సో పాయింట్ బి యొక్క లీనియర్ వెలాసిటీ కావాలి అంటే సో వాట్ ఆర్ ద ఈక్వేషన్స్ యూ కెన్ ఈక్వేట్? సో పాయింట్ బి యొక్క వెలాసిటీ కావాలమ్మా మనకి. సో బి పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి అంటే సో మనం బి పాయింట్ యొక్క వెలాసిటీని విత్ రెస్పెక్ట్ టు 2 ఫిక్స్డ్ పాయింట్స్ చెప్పొచ్చు. సో మనం విత్ రెస్పెక్ట్ టు ఏ పాయింట్ చెప్దాము? సో ఏ ఈక్వేషన్ ఈక్వేట్ చేస్తే మనకి పాయింట్ బి యొక్క వెలాసిటీ వస్తుంది? సో ఏ ఈక్వేషన్ ని ఈక్వేట్ చేస్తే మనకి పాయింట్ బి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఒక రిలేటివ్ వెలాసిటీ ఈక్వేషన్ రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ దగ్గరలో ఉన్న ఫస్ట్ ఫిక్స్డ్ పాయింట్స్ ఏమన్నాయి చూడాలి ఫస్ట్. సో మనకు ఆల్రెడీ ఓ, సి అండ్ జి ఈ మూడు కూడా ఫిక్స్డ్ పాయింట్స్ అని ఆల్రెడీ మనకు తెలుసు. సో పాయింట్ బి దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ చూడండి ఫస్ట్. సో పాయింట్ బికి దగ్గరలో పాయింట్ సి అనే ఫిక్స్డ్ పాయింట్ ఉంది. దాంతోపాటు పాయింట్ బి దగ్గరలో పాయింట్ ఓ అనే ఫిక్స్డ్ పాయింట్ ఉంది. సో పాయింట్ సి చూడండి ఎక్కడెక్కడ ఉంది ఇక్కడ. సో పాయింట్ బి దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి? సి అండ్ ఓ. సో యూ కెన్ డిటర్మైన్ the point B velocity with respect to these 2 points VBC and VBO. So point B velocity you can represent with respect to the point C, and you can also represent this point B velocity with respect to the point O. సో ఎందుకంటే బి దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సో విబిసి అండ్ విబిఓ. సో యూ కెన్ ఈక్వేట్ దోస్ 2 వెక్టార్స్. So for the point,
for the velocity of point B. So VBO is equal to VBC. So VBO is equal to VBC. Okay. So VBO is equal to VBC. So coming to the VBO, so velocity of point B relative to the point O, ఇక్కడ చూడండి అమ్మ ఈ diagram లో. సో VBO కావాలి. సో VBO కావాలి అంటే ఇండైరెక్ట్ టూ వెక్టర్స్ ని జాయిన్ చేయాలి. సో B రిలేటివ్ టు ద పాయింట్ O కావాలి అంటే సో B కి దగ్గరలో A ఉంది, A కి దగ్గరలో O ఉంది. ఓకేనా? సో ఇప్పుడు BO ని ఎలా రాస్తామ్మా? VBO కెన్ బి రిటర్న్ యాజ్ VBO can be written as VBO is nothing but VBA plus VAO. So velocity of point B relative to the point O. So that vector can be written as the combination of two vectors. Those are VBA plus VAO. So which gives the VBO vector and VBC. So మొత్తం ఈ త్రీ వెక్టర్స్ ఉన్నాయి కదమ్మా, ఈ త్రీ వెక్టర్స్ లో మనకి ఏ వెక్టర్ తెలుసమ్మా వెలాసిటీ డయాగ్రామ్ లో? ఈ త్రీ వెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ త్రీ వెక్టర్స్ లో మనకి ఏ వెక్టర్ తెలుసు వెలాసిటీ డయాగ్రామ్ లో? ఇక్కడ చూడండి, మనకి ఏ వెక్టర్ తెలుసు ఇక్కడ? త్రీ వెక్టర్స్ లో మనకి ఏ వెక్టర్ తెలుసు ఆల్రెడీ? సో వి ఆల్రెడీ నో ద వెక్టర్ విఏఓ. సో మనకి విఏఓ ఆల్రెడీ తెలుసమ్మా. సో విఏఓ చివర్లో మనం దిస్ ఇస్ ఆల్రెడీ ఏ known vector. So it is a known vector. So you can add VBA to this known vector. So VBA will be perpendicular to the line. So velocity of point B relative to the point A. So VBA. So this is our line BA. So VBA. So velocity of point B relative to the point A. So VBA will be perpendicular to the line. So VBA will be perpendicular to the line BA. Okay, good. So this is our BA line. So the VBA will be perpendicular to the line BA. So this is VBA. We don't know the direction, whether it is acting along left side or right side. But we know that VBA will be perpendicular to the line BA itself. So BA కి perpendicular మనకి VBA ఉంటుంది. So VBA will be perpendicular to the line BA. So okay, next VBC, velocity of point B related to the point C. So VBC will be perpendicular to the line. So VBC, this is our BC link. So VBC will be perpendicular to the line BC. Okay, good. So this is our BC, this is a link BC. So VBC will be perpendicular to this line. So I can represent at this location. So this is VBC, which is perpendicular to this line. So VBC will be perpendicular to the line BC. Okay.
VBC will be perpendicular to the line BC. So we have two lines here, VBA and VBC. So these two lines intersect at one point, then that point is our point B. So intersection point is B. Okay. So we need to draw VBA vector at VAO. So at the end of VAO. So this is our VAO. సో ఈ VAO చివరిలో మనం VBA ప్లేస్ చేయాలి. సో VBA అనేది ఈ BAకి పర్పెండిక్యులర్ అంటే ఈ లైన్ కదా. సో ఈ లైన్ తీసుకొచ్చి మనం ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే ఈ ఏ పాయింట్ దగ్గర ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఐఎమ్ డ్రాయింగ్ ఏ VBA line at the end of VAO. So draw a VBA here. So this is VBA. Next we need to draw another vector VBC. So VBC is perpendicular to the line BC itself. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ VBC డైరెక్షన్ తెలుసు. సో ఇది మన VBC డైరెక్షన్. సో యూ నీడ్ టు ట్రాన్స్ఫర్ దిస్ VBC లైన్ అండ్ యూ నీడ్ టు ప్లేస్ ఎట్ ద పాయింట్ C ఇట్ సెల్ఫ్. సో మనకు ఆల్రెడీ C పాయింట్ తెలుసు కదమ్మా, C పాయింట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం VBC లైన్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. దిస్ ఈజ్ అవర్ VBC లైన్. ఇక్కడ VBA అండ్ VBC ఇక్కడ మీట్ అయినాయి కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుంది, పాయింట్ B అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ మనం వెక్టర్స్ రాయొచ్చు ఇక్కడ. సో యారో అనేది ఇటు సైడ్ ప్లేస్ చేసాము అంటే సో దిస్ ఈజ్ అవర్ వెక్టర్ VBA అండ్ యారో అనేది ఇటు సైడ్ ప్లేస్ చేసామంటే దిస్ ఈజ్ అవర్ వెక్టర్ VBC. సో యూ కెన్ డిటర్మైన్ the values here VB and VBC. Okay, so we calculate the linear velocity of point B here. So next we need to determine the point D velocity. సో మనకి ఇక్కడ వరకు పాయింట్ B యొక్క వెలాసిటీ వచ్చిందమ్మా. ఇప్పుడు పాయింట్ D యొక్క వెలాసిటీ కావాలి. సో పాయింట్ D యొక్క వెలాసిటీ కావాలి అంటే సో ఇప్పుడు మనం ఏ ఈక్వేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. పాయింట్ D యొక్క వెలాసిటీ కావాలి అంటే సో ఇక్కడ చూడండి అమ్మా. సో నేను ఫస్ట్లో చెప్పాను BCD మొత్తం కూడా ఒకటే లింక్ అని చెప్పాను. సో BCD మొత్తం కూడా ఒకటే లింక్. ఇప్పుడు మనకి పాయింట్ D యొక్క వెలాసిటీ కావాలి విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ C. సో ఇప్పుడు మనం ఒక ఈక్వేషన్ రాయాల్సి ఉంటుంది, లింక్ రేషియోస్ అని చెప్పాను కదా. సో ఇది మొత్తం ఒకటే లింక్ అమ్మా. సో దీంట్లో BC తెలుసు మనకి వాల్యూ. అలాగే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలనుకుంటున్నాం, DC కనుక్కోవాలనుకుంటున్నాం. ఓకేనా, VDC కనుక్కోవాలనుకుంటున్నాం. ఆల్రెడీ మనకి VBC తెలుసు. సో ఇప్పుడు for the point D you can write a equation. So for the point D you can write a equation. So this is our link. So this is our link. సో మనకి మొత్తం BCD మొత్తం కూడా ఒకటే లింక్. సో మనకి ఆల్రెడీ BC ఆల్రెడీ నోన్. ఓకేనా. సో మనకి VBC ఆల్రెడీ నోన్. సో యూ కెన్ రైట్ VDC హియర్. సో వీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ VDC బట్ వీ నో ద వాల్యూ ఆఫ్ VBC యాజ్ B and D ఆర్ లయింగ్ ఆన్ ద సేమ్ లింక్. సో సేమ్ లింక్ మీద ఉండడం వల్ల
సో మనం ఈ ఈక్వేషన్ అనేది రాయగలం. సో VDC డివైడెడ్ బై VBC which is equal to DC by BC. From this you can determine the value of VDC as DC by BC into VBC. ఓకేనా? సో DC by BC into VBC. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి సమ్ వాల్యూ వస్తుంది, VDC వాల్యూ. సో వీళ్ళకి ఎంత వచ్చిందంటే VDC వాల్యూ 0.57 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో ఇంచుమించు 0.6 వచ్చి ఉంటుంది. సో 0.57 మీటర్ పర్ సెకండ్. అంటే మీరు కొంచెం స్కేల్ కొంచెం ఎన్లార్జ్ చేసుకుని గీసుకోండి, ఐ మీన్ గీస్తే మనకి కొంచెం బాగా వస్తుంది. సో 0.57 అయితే ఆన్సర్. సో 0.57 మీటర్ పర్ సెకండ్. సో VDC is 0.57 మీటర్ పర్ సెకండ్. సో అంటే VDC అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా? VDC will be perpendicular to the line. VDC will be perpendicular to the line. ఓకే, DC. సో DCకి పర్పెండిక్యులర్గా మనకి VDC ఉంటుంది. సో మీరు మెకానిజం చూడండి ఒకసారి. సో మనకి ఇది DC లింక్. సో దీనికి పర్పెండిక్యులర్గా మనకి VDC ఉంటుంది. ఓకేనా? సో ఇంత లైన్ వద్దులే కానీ, సో దానికి పర్పెండిక్యులర్గా సో మనం ఓకే ఇది మన VDC. సో ఈ VDC లైన్ని సో నేను CDకి పర్పెండిక్యులర్గా డ్రా చేయాలి VDC లైన్. సో ఈ పర్పెండిక్యులర్ లైన్ టు దిస్ CD. సో ఈ VDC లైన్ని సో ఎక్కడ డ్రా చేయాలమ్మా? VDC లైన్లో మనకి వెలాసిటీ డయాగ్రామ్లో ఇక్కడ ఏ పాయింట్ తెలుసు మనకి? VDCలో ఇక్కడ VDCలో మనకి D తెలుసా, C తెలుసా? పాయింట్ D తెలుసా, పాయింట్ C తెలుసా? ఓకే, C పాయింట్ ఆల్రెడీ మీకు తెలుసు. సో C పాయింట్ దగ్గర మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో VDC లైన్ని సో ఇక్కడ C అనే పాయింట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదమ్మా, ఇక్కడ మనం VDC లైన్ డ్రా చేయాలి పర్పెండిక్యులర్ టు ద లైన్ DC. సో DCకి పర్పెండిక్యులర్గా మనం డ్రా చేయాలి. అది ఎంత డ్రా చేయాలి? VDC అంటే మనకు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, 0.57 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. అంటే నేను తీసుకున్న స్కేల్ ప్రకారం నేను ఎంత డ్రా చేయాలంటే ఇంచుమించు 0.6 డ్రా చేస్తాను. సో మీరు కొంచెం ఎన్లార్జ్ చేసుకోండి స్కేల్. సో దిస్ ఈస్ ద వాల్యూ VDC. సో VDC 0.57 వచ్చింది. సో ఇప్పుడు నేను దీనికి పర్పెండిక్యులర్గా ఇలాగ ఒక లైన్ డ్రా చేస్తాను. దట్ ఎంత లెంత్ అంటే 0.57. ఇంచుమించు ఇలాగా సమ్ ఎక్కడికో వస్తుంది. ఇది D పాయింట్. సో ఇది మన VDC వెక్టర్. ఇది మన VDC వెక్టర్. ఈ వెక్టర్ ఇదేమో VAO వెక్టర్. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదేమో VDC వెక్టర్ ఇది. సో నెక్స్ట్ అక్కడ వరకు D పాయింట్ వరకు క్యాలిక్యులేట్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో ఈ పాయింట్ కావాలి. సో పాయింట్ E. సో మనం అల్టిమేట్గా పాయింట్ E యొక్క వెలాసిటీ కనుక్కోమన్నారు. సో పాయింట్ E దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటో ఫస్ట్ చెప్పండి నాకు. ఈ పాయింట్ Eకి దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏమున్నాయో ఫస్ట్ చార్ట్ బాక్స్లో టైప్ చేయండి. పాయింట్ E దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి అసలు? పాయింట్ E దగ్గరలో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి? ఓకే, G ఒకటి ఉంది, ఇంకేమున్నాయి? C లేదా ఇక్కడ? పాయింట్ E ఎక్కడ ఉంది? ఐ మీన్ ఇక్కడ ఉంది. ఈ దగ్గరలో పాయింట్ G ఉంది, కొంచెం దగ్గరలోనే పాయింట్ C కూడా ఉంది. సో ఇప్పుడు ఈ పాయింట్ వెలాసిటీ చెప్పాలంటే మనం విత్ రెస్పెక్ట్ టు 2 పాయింట్స్ చెప్పొద్దు, ఎయిదర్ G ఎయిదర్ C. సో ఇప్పుడు VEG, velocity of point E with respect to the point G, which is also equal to velocity of point E with respect to the point C.
సో జీసీ దగ్గరలో మనకి పాయింట్ ఈ ఉంది కాబట్టి మనం ఈ రెండాట్లు మనం ఈక్వల్ చేయొచ్చు, ఎందుకంటే జీసీ ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి. సో యూ కెన్ ఈక్వేట్ విఈజీ ఈజ్ ఈక్వల్ టు విజీ సారీ విఈజీ ఈజ్ ఈక్వల్ టు విఈసి. సో విఈజీ ఈజ్ ఈక్వల్ టు విఈసి. సో VEG is equal to VEC. Prakash. So E1 వాళ్ళకా సార్, E2 వాళ్ళకా? సరే సార్, నేను చెప్తాను సార్ మీకు. అంటే సార్కి వాట్సాప్ చేశాను సార్, మీకు అదే ఉంటే సార్ చెప్పండి సార్, నేను అవైలబుల్ ఉన్నా అని తీసుకుంటాను. ఒకసారి కలవండి వెళ్ళి అన్నారు. ఓకే సార్. సో VEG is equal to VEC. సో మనకి వెలాసిటీ ఆఫ్ పాయింట్ E. సో E అనే పాయింట్ ఇక్కడ స్లైడర్ మీద ఉంది. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, స్లైడర్ ఎలా స్లైడ్ అవుతుంది, హారిజాంటల్ ఆర్ వెర్టికల్? స్లైడర్ అనేది హారిజాంటల్ గా స్లైడ్ అవుతుందా, వెర్టికల్ గా స్లైడ్ అవుతుందా? సో ఇప్పుడు విఈజీ డైరెక్షన్ ఎలా ఉంటుంది, హారిజాంటల్ ఆర్ వెర్టికల్? స్లైడర్ ఎలా స్లైడ్ అవుతుంది, హారిజాంటల్ ఆర్ వెర్టికల్? ఓకే గుడ్, హారిజాంటల్. ఓకే, అంటే ఈ అనే పాయింట్ యాక్చువల్గా స్లైడర్ మీద ఉంది కాబట్టి ఇది ఎలా స్లైడ్ అవుతుంది, ఈ డైరెక్షన్ హారిజాంటల్ డైరెక్షన్. ఇప్పుడు కమింగ్ టు విఈజీ డైరెక్షన్, సో ఇట్ ఈస్ ప్యారలల్ టు స్లైడింగ్ యాక్షన్, సో విచ్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హారిజాంటల్. సో హారిజాంటల్ డైరెక్షన్లో మనకి డైరెక్షన్ విఈజీ ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది, సో సింపుల్గా విఈజీ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, ఇది విఈజీ డైరెక్షన్ మనకి డయాగ్రామ్లోనే వస్తుంది. ఐ మీన్ ఇదర్ ఇది లెఫ్ట్ సైడ్ లేదంటే రైట్ సైడ్ అనేది. సో మనకి ఇప్పుడు విఈసీ ఉంది ఇక్కడ చూడండి అమ్మ, ఈ పాయింట్ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ సి. సో ఇప్పుడు ఈ సి, సో మనకి ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి అంటే, సో ఇప్పుడు ఈ నుంచి సికి వెళ్ళాలంటే ఇండైరెక్ట్గా చూడండి, ఈ దగ్గర నుంచి ఫస్ట్ డికి వెళ్ళాలి, నెక్స్ట్ డి దగ్గర నుంచి సికి వెళ్ళాలి, అంతే కదా. సో ఇప్పుడు ఈ విత్ రెస్పెక్ట్ టు సి చెప్పాలి అంటే ఇండైరెక్ట్గా మనం 2 వెక్టార్స్ని యాడ్ చేయాలి. సో విఈసిని ఎలా కనుక్కోవాలమ్మా, విఈసి. సో విఈసి ఈజ్ ఈక్వల్ టు విఈడి ప్లస్ విడిసి, అంతేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి సి పాయింట్కి వెళ్ళాలంటే మధ్యలో మనకి డి పాయింట్ వస్తుంది కదా ఇక్కడ. సో మనం ఈ విత్ రెస్పెక్ట్ టు డి చెప్పాలి, అలాగే డి విత్ రెస్పెక్ట్ టు సి చెప్పాలి. సో ఈ విఈసి కావాలి అంటే వీ నీడ్ టు యాడ్ విఈడి ప్లస్ విఈసి, ఓకేనా. సో విఈడి ప్లస్ విడిసి, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు విఈడి ప్లస్ విడిసి. సో ఇక్కడ మనకి 3 వెక్టర్స్ ఉన్నాయేమో, ఒకటేమో విఈజీ. సో విఈజీ అనే ప్యారలల్ టు స్లైడర్ ఉంటుందని ఆల్రెడీ వచ్చింది మనకి, కాకపోతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తెలీదు. ఓకే, సో ఇక్కడ ఇంకేమున్నాయి, విఈడి ఉందమ్మా. సో విఈడి ఉంది, అలాగే విడిసి ఉంది. సో ఈ 2 వెక్టర్స్లో మనకు తెలుసున్న వెక్టర్ ఏంటమ్మా, ఇక్కడ చూడండి విఈడి అండ్ విడిసిలో ఇక్కడ మన వెలాసిటీ డయాగ్రామ్లో ఏ వెక్టర్ మనకు వచ్చి ఆల్రెడీ తెలిసింది. సో ఇక్కడ చూడండి విఈడి ఆర్ విడిసి, ఈ పాయింట్ ఇంకా రాలేదమ్మా, మనకి ఏం తెలుసు, విడిసి. ఇది విడిసి మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఈ వెక్టర్. సో మనకు విడిసి ఈజ్ ఆల్రెడీ నోన్ వెక్టర్. సో మనకు ఆల్రెడీ విడిసి అనేది తెలుసు. సో మనకి అప్పుడు ఇంకేం తెలియాలి, విఈడి తెలియాలి. సో విఈడి ఎలా ఉంటుంది, సో విడిసి ఈజ్ ఆల్రెడీ ఏ నోన్ వెక్టర్. సో విఈడి, సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ డి రిలేటివ్ టు ద పాయింట్ డి. సో విఈడి అనేది ఏ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, విఈడి విల్ బి పర్పెండిక్యులర్ టు ద లైన్ ఈడి. సో మీకు ఈ పాయింట్ తెలిస్తే వెలాసిటీ డయాగ్రామ్స్ మొత్తం అన్ని ఈజీగా చేయొచ్చమ్మా.
సో విఈడి అన్నాం అంటే ఈడీకి పర్పెండిక్యులర్గా ఉండాలి అంతే. సో అది చిన్న చిన్న కాన్సెప్ట్ అంతే. సో ఇక్కడ చూడండి అమ్మా ఒకసారి. సో విఈడి సో ఇది మన ఈడీ లైన్, ఓకేనా. ఇది మన ఈడీ లైన్. సో దీనికి పర్పెండిక్యులర్గా మనకి విఈడి ఉంటుందండి, అంతే కదా. సో ఇది మన ఈడీ లైన్. సో దీనికి పర్పెండిక్యులర్గా మన విఈడి ఉండాలి. సో need to draw a perpendicular to this ED line. So VED, so VED is perpendicular to the line ED. సో ED కి perpendicular గా VED ఉంటుంది. క్లియర్ అమ్మా? మరి బ్యాగ్ లేదు, మరి వెళ్ళిపోయి ఉంటారు. మేడం అడగండి ఒకసారి. సో ఏంటమ్మా, కొంచెం టైం వెయిట్ చేయండి, 5 minutes. సో ఈ ఈడీకి పర్పెండిక్యులర్గా విఈడి ఉంటుంది, ఓకేనా. సో ఇది మన ఈడీ లైన్. ఈ ఈడీ లైన్కి పర్పెండిక్యులర్గా విఈడి ఉంటుంది. సో ఇప్పుడు విఈడి లైన్ని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ లైన్ని డ్రా చేయాలి. సో విఈడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ఈడి. సో ఈడీకి పర్పెండిక్యులర్గా ఇప్పుడు ఇండైరెక్ట్గా మనకి రెండు లైన్స్ ఉన్నాయమ్మా. ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. సో ఇప్పుడు ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ విల్ బి అవర్ పాయింట్ ఈ. సో మనకి ఇక విఈడిని ఎక్కడ జాయిన్ చేయాలంటే విడిసి దగ్గర జాయిన్ చేయాలి. ఆల్రెడీ విడిసి మనకి వెలాసిటీ డయాగ్రామ్లో తెలుసు. ఈ నోన్ వెక్టార్కి ఇంకొక అన్నోన్ లైన్ అనేది యాడ్ చేస్తాం, అది విఈడి. సో విఈడి తీసుకొచ్చి విడిసి దగ్గర జాయిన్ చేయండి. సో ఇది మన విడిసి కదా, ఈ విడిసి చివరిలో విఈడి యాడ్ చేయండి. సో ఇది విఈడి. సో విఈడి లైన్ తీసుకొచ్చి విడిసి చివరిలో విడిసి లో జాయిన్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ విడిసి అండ్ దిస్ ఈజ్ అవర్ విఈడి. ఇది ఒక లైన్. సో అలాగే మనకి విఈజీ ఉంది. సో విఈజీ ఎలా ఉంటుంది? హారిజాంటల్ డైరెక్షన్. సో ఇక్కడ మనకి తెలుసున్న పాయింట్ ఏంటి? జీ, ఆల్రెడీ నోన్ పాయింట్. సో మన జీ అనే పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ అనేది డ్రా చేయండి, ఓకేనా. ఇది మన హారిజాంటల్ లైన్, ఇది విఈజీ. నేను సరిగ్గా డ్రా చేయలేదు కానీ మీరు కరెక్ట్గా డ్రా చేయండి. సో దిస్ ఈజ్ అవర్ విఈజీ లైన్. సో ఎక్కడైతే మనకి ఈ విఈడి అండ్ విఈజీ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ విల్ బి అవర్ పాయింట్ ఈ. సో ఇప్పుడు మనం పాయింట్ ఈ వచ్చింది కాబట్టి మనకి క్రాస్ హెడ్ యొక్క వెలాసిటీ అనేది ఆల్రెడీ వచ్చినట్టే. సో దిస్ ఈజ్ మర్ విఈజీ అండ్ దిస్ ఈజ్ అవర్ విఈడి. సో విఈడి అండ్ విఈజీ. సో ఈ రకంగా మనం పాయింట్ ఈ యొక్క వెలాసిటీ కనుక్కోవాలి. సో పాయింట్ ఈ యొక్క వెలాసిటీ కావాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ కనుక్కోండి. సో మీరు స్కేల్ తీసుకున్న దాని ప్రకారం సో ఒరిజినల్గా ఎంత వాల్యూ అవుతుందో అంత వాల్యూ కింద కన్వర్ట్ చేయండి. సో పాయింట్ ఈ వెలాసిటీ కావాలి అంటే సో మెజర్స్ ద లెంత్ ఆఫ్ ద ఈజీ లైన్. సో velocity of the crosshead, velocity of the crosshead that is point E is equal to VEG vector magnitude. సో మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనకి క్రాస్ హెడ్ యొక్క వెలాసిటీ వస్తుంది. సో నెక్స్ట్ రబ్బింగ్ వెలాసిటీస్ అడిగారు ఏబిసి అండ్ డి దగ్గర. నేను ఒకటి చెప్తాను చూడండి. పాయింట్ ఏ దగ్గర పాయింట్ ఓకే, రబ్బింగ్ వెలాసిటీ ఎట్ పాయింట్ A. సో
రబ్బింగ్ వెలాసిటీ అట్ పాయింట్ ఏ అన్నాము అంటే ఫార్ములా ఏమవుతుంది మనకి? సో రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ ఇంటూ ఒమేగా ఏ ఆర్ఏ చేస్తాం కదా. ఇంటూ ఆర్ఏ, ఆర్ఏ is nothing but the radius of the pin at the point A. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాయింట్ దగ్గర ఏ లింక్స్ కనెక్ట్ అయినాయి చూడండి ఫస్ట్. సో ఇప్పుడు చూడండి, ఏ అనే పాయింట్ దగ్గర ఇక్కడ రెండు లింక్స్ ఉన్నాయి. ఒకటేమో ఓఏ లింక్, ఇంకోటేమో ఏబి లింక్. సో ఏ అనే పాయింట్ దగ్గర టూ లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఒకటేమో ఏఓ లింక్, అలాగే ఏబి లింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి లింక్ ఎలా రొటేట్ అవుతుందో చూడండి ఫస్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ విబిఏ వెక్టర్ చూడండి. సో విబిఏ వెక్టర్ ఎలా వచ్చింది ఇక్కడ? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్? విబిఏ వెక్టర్ ఎలా వచ్చిందమ్మా ఇక్కడ? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్? సో విబిఏ లెఫ్ట్ సైడ్ వచ్చిందా రైట్ సైడ్ వచ్చిందా? లెఫ్ట్. ఓకే. సో ఈ విబిఏ వెక్టర్ ఉంది కదా, ఈ వెక్టర్ తీసుకొచ్చి పాయింట్ బి దగ్గర ప్లేస్ చేయండి. అంటే యాక్చువల్గా ఈ డైరెక్షన్లో ఉంటుంది విబిఏ వెక్టర్. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇది ఎలా మూవ్ అవుతున్నట్టు? కౌంటర్ క్లాక్ వైజ్, క్లాక్ వైజా విబిఏ మూవ్ అయ్యేది? సో విబిఏ ఇటు సైడ్ లేదు, ఇటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఉండాలి అంటే ఈ లింక్, ఈ బిఏ లింక్ ఎలా మూవ్ అవ్వాలమ్మా? క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్? సరిగ్గా ఆలోచించండి ఇక్కడ ఒకసారి. ఏబి లింక్ ఎలా మూవ్ అవ్వాలి? అప్పుడు ఇక్కడ విబి ఎలా ఉంటుందా, లేదంటే ఇటు సైడ్ మూవ్ అయితే ఇలాగ ఉంటుందా? యాక్చువల్లీ ఇటు సైడ్ ఉంది వెక్టర్ లెఫ్ట్ సైడ్ ఉందమ్మా. అప్పుడు ఏబి ఎలా మూవ్ అవ్వాలి? క్లాక్ వైజ్ మూవ్ అయితేనే మనకి లెఫ్ట్ సైడ్ వెక్టర్ వస్తుంది. సో అప్పుడు ఇండైరెక్ట్గా ఇది ఎలా మూవ్ అవుతుంది? క్లాక్ వైజ్. సో మనకి ఇక్కడ ఏ పాయింట్ దగ్గర రెండు లింక్స్ ఉన్నాయి. ఏంటమ్మా? ఒకసారి ఓకే. ఇది మన బిఏ లింక్ అమ్మా, ఇది బిఏ లింక్ అంతే కదా. ఈ బిఏ లింక్ దగ్గర విబిఏ ప్లేస్ చేయాలి. సో మనకి విబిఏ ఎలా ఉందంటే యాక్చువల్గా ఇలా ఉంది విబిఏ. సో ఈ విబిఏ వెక్టర్ తీసుకొచ్చి పాయింట్ బి దగ్గర ప్లేస్ చేయండి, అంటే ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకేనా? పాయింట్ బి దగ్గర విబిఏ ప్లేస్ చేయండి. అప్పుడు యాక్చువల్గా ఎలా రొటేట్ అవుతున్నట్టు? ఇది క్లాక్ వైజ్ అంతే కదా. క్లాక్ వైజ్ రొటేట్ అయితే మనకి ఈ డైరెక్షన్లో వెక్టర్ ఉంటుంది, విబిఏ వెక్టర్. ఓకేనా? ఓకే కదా. సో ఇది క్లాక్ వైజ్ రొటేట్ అయితే విబిఏ వెక్టర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఒకవేళ మనకి డయాగ్రామ్ లో ఇలాగ రైట్ సైడ్ వచ్చింది అనుకో విబిఏ వెక్టర్, ఇది యాక్చువల్లీ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతున్నట్టు. పాయింట్ ఏ దగ్గర రెండు లింక్స్ ఉన్నాయి. ఒకటేమో ఓఏ. ఓకే. పాయింట్ ఏ దగ్గర రెండు లింక్స్ ఉన్నాయి. ఒకటేమో ఓఏ అండ్ ఇంకొకటేమో ఏబి. సో ఓఏ అనేది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, అలాగే ఏబి కూడా క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు రెండు లింక్స్ కూడా ఒకే డైరెక్షన్ లో రొటేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఫార్ములా ఏమవుతుందమ్మా? రబ్బింగ్ వెలాసిటీ కనుక్కోవడానికి రెండు లింక్స్ కూడా ఒకే డైరెక్షన్ లో రొటేట్ అవుతున్నాయి. సో ఏ అనే పాయింట్ దగ్గర ఓఏ లింక్ ఉంది, అలాగే ఏబి లింక్ ఉంది. సో ఓఏ అనేది ఎలా రొటేట్ అవుతుందంటే క్లాక్ వైజ్, అలాగే ఏబి కూడా క్లాక్ వైజే. సో ఇప్పుడు మనకి రబ్బింగ్ వెలాసిటీ అంటే ఫార్ములా ఏమవుతుంది? రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ ఇంటూ రేడియస్ ఆఫ్ ద పిన్ ఎట్ ద పాయింట్ ఏ. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది? ఒమేగా ఏఓ మైనస్ ఒమేగా ఏబి ఇంటూ ఆర్ఏ. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో ఒమేగా ఏఓ మైనస్ ఒమేగా బిఏ, ఎందుకంటే రెండు కూడా సేమ్ డైరెక్షన్ కాబట్టి. సో ఎవర్ దోస్ టూ లింక్స్ ఆర్ గెట్టింగ్ క్లోజర్ కాబట్టి మనకి రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ఒమేగా ఏఓ మైనస్ ఒమేగా బిఏ. సో మనకి ఏది ఎక్కువ వస్తే అది మనం ఫస్ట్ ఇక్కడ వేస్తాము, అది నెక్స్ట్ చిన్న వాల్యూ ఇక్కడ తీసుకోండి. ఈ రకంగా మనకి ఒమేగా ఏఓ తెలుస్తుంది. సో ఒమేగా ఏఓ ఆల్రెడీ తెలుసు, 16.7 రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది. సో ఇక్కడ ఒమేగా బిఏ కావాలి అంటే అలాగ అనుకుంటాము. సో ఇప్పుడు ఒమేగా బిఏ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద ఫార్ములా
విబిఏ డివైడెడ్ బై బిఏ. సో ఇక్కడ నుంచి విబిఏ కూడా వస్తుంది. సో మనకి ఒమేగా ఏ వస్తుంది, అలాగే ఒమేగా బి వస్తుంది. ఆర్ఏ ఆల్రెడీ ఇచ్చారు, 20 మిల్లీమీటర్స్ ఇచ్చారు. అంటే 20/1000 చేయండి, మీటర్స్లో కన్వర్ట్ చేయండి. సో మనకి డ్రబ్బింగ్ వెలాసిటీ అనేది సమ్ మీటర్ పర్ సెకండ్లో ఆన్సర్ వస్తుంది. సో సిమిలర్గా మనకి ఆర్బి కనుక్కోండి, అలాగే ఆర్సి కనుక్కోండి, సారీ వెలాసిటీ రబ్బింగ్ వెలాసిటీ అట్ పాయింట్ బి కనుక్కోండి, సి కనుక్కోండి, డి కనుక్కోండి. ఇక్కడతో సెకండ్ బిట్ అయింది. నెక్స్ట్ ఫైనల్ది. సో సో టార్క్ రిక్వైర్డ్ ఎట్ ద షాఫ్ట్ O to overcome a pressure of 300 kilonewton per meter square at the pump piston at F. సో మనకి ఇక్కడ ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఒక పిస్టన్ ఉందమ్మా, ఇది ఒక పిస్టన్. సో ఇక్కడ 300 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనే ప్రెజర్ ఉందంట. సో ఆ ప్రెజర్ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే, సో మనం ఇక్కడ షాఫ్ట్ దగ్గర ఈ O అనే క్రాంక్ షాఫ్ట్ దగ్గర ఎంత ఫోర్స్ అప్లై చేయాలని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఫస్ట్ మనం ఇక్కడ ఎంత టార్క్ అప్లై చేస్తే ఇంత ఇక్కడ ప్రెజర్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇప్పుడు వర్క్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అవుట్పుట్. సో ఆ రిలేషన్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, సో వర్క్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అవుట్పుట్. సో మనకి వర్క్ ఇన్పుట్ అంటే యాక్చువల్లీ ఇన్పుట్ ఏంటి, ఒక క్రాంక్. సో క్రాంక్ అనేది ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో యాజ్ క్రాంక్ ఈజ్ రొటేటింగ్, ఇట్ విల్ హ్యావ్ సమ్ యాంగులర్ వెలాసిటీ. సో ఓకేనా. సో వర్క్ ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ ద టార్క్ ఇంటూ ఒమేగా. So work input is nothing but torque on the crankshaft into omega. Okay na? Here T is torque on the crankshaft. అదే మనం కనుక్కోవాలి, టార్క్ ఆన్ ద క్రాంక్ షాఫ్ట్ ఇంటూ ఒమేగా. సో ఇక్కడ మనకి వర్క్ అవుట్పుట్ యాక్చువల్గా మనకి పంప్ అనేది ఏమవుతుంది, ఆర్ పంప్ పిస్టన్ అనేది ఏమవుతుంది, రెసిప్రొకేట్ అవుతుంది. సో ఇట్ రెసిప్రొకేట్ అవుతుందంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ లీనియర్ వెలాసిటీ. సో దిస్ ఈజ్ అవర్ లీనియర్ వెలాసిటీ. సో మనకి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూడండి పాయింట్ ఈ అండ్ పాయింట్ ఎఫ్. సో ఒకే లైన్ మీద ఉన్నాయి. ఇక్కడ ఇది మొత్తం పాయింట్ ఈ అండ్ పాయింట్ ఎఫ్ మొత్తం కూడా ఒక హారిజాంటల్ లైన్ మీద ఉన్నాయి. సో పాయింట్ ఈకి ఎంత అయితే వెలాసిటీ ఉంటుందో పాయింట్ ఎఫ్ కూడా అంతే వెలాసిటీ ఉంటుంది. ఓకేనా. పాయింట్ ఈ అండ్ పాయింట్ ఎఫ్, సో రెండు కూడా ఒకటే వెలాసిటీ ఉంటుంది, ఎందుకంటే ఇది మొత్తం ఒకటే లైన్ అమ్మా. సో పాయింట్ ఈ అండ్ పాయింట్ ఎఫ్కి ఒకటే వెలాసిటీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ వి అనేది వచ్చింది. సో మనకి వర్క్ అవుట్పుట్ అంటే, సో ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అట్ ద పాయింట్ ఎఫ్. ఇక్కడ నుంచి టార్క్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ విఎఫ్ బై ఒమేగా. సో ఎఫ్ అంటే ఫోర్స్ ఆన్ ద పిస్టన్. సో ఇక్కడ చూడండి, ఫోర్స్ ఆన్ ద పిస్టన్. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద పాయింట్ ఎఫ్. సో ఫోర్స్ ఆన్ ద పిస్టన్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద పాయింట్ ఎఫ్ డివైడెడ్ బై ఒమేగా ఓఏ. సో మనకి ఫోర్స్ ఆల్రెడీ తెలుసు, ఫోర్స్ ఆన్ ద పిస్టన్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఏ. సో అంటే పి అంటే ప్రెజర్. సో ప్రెజర్ ఇంటూ ఏరియా ఆఫ్ ద పిస్టన్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ప్రెజర్ ఆల్రెడీ తెలుసు. ప్రెజర్ ఎంత ఇచ్చారు అంటే క్వశ్చన్లో 301 ఎంత ఇచ్చారు కదా, 300 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ ఏరియా. ఏరియా ఎంత అంటే 5/4 d స్క్వేర్. డయామీటర్ ఇచ్చారమ్మా. ఇక్కడ డయామీటర్ ఎంత ఇచ్చారు అంటే 200 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో 200 ఇంటూ 10⁻³ సో ఇక్కడ చేస్తే మనకి ఫోర్స్ వస్తుంది. ఫోర్స్ ఎంత అంటే సమ్ న్యూటన్స్లో వస్తుంది.
సో ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్రెడీ పాయింట్ ఎఫ్ యొక్క వెలాసిటీ ఆల్రెడీ తెలుసు, ఎంత పాయింట్ ఈకి ఎంత అయితే వచ్చిందో అంత వెలాసిటీ. అలాగే ఒమేగా ఓఏ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ నుంచి ఎంత టార్క్ సార్ నేను చెప్పండి అమ్మా. లీనియర్ వెలాసిటీ డిస్టెన్స్ ని బేస్ చేసుకొని వ్యారీ అవుతుందని చెప్పారు కదా సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ పాయింట్ ఈ పాయింట్ ఎఫ్ మొత్తం కూడా ఒకటే లైన్ మీద ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి. సో ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడే ఉంది, అలాగే ఎఫ్ పాయింట్ కూడా ఇక్కడే ఉంది. సో ఒకవేళ మీరు విఎఫ్ఈ అనేది దేనికి పర్పెండిక్యులర్గా డ్రా చేయాలి? విఎఫ్ఈ వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఎఫ్ రిలేటివ్ టు ద పాయింట్ ఈ ఎలా డ్రా చేయాలమ్మా? విఎఫ్ఈ అనేది దేనికి పర్పెండిక్యులర్గా డ్రా చేయాలి? ఎఫ్ఈకి పర్పెండిక్యులర్గా డ్రా చేయాలి. ఓకే, అంటే యాక్చువల్గా ఈ వెర్టికల్ లైన్ అవుతుంది అంతే కదా. ఇది ఒక హారిజాంటల్ లైన్కి పర్పెండిక్యులర్గా ఒక వెర్టికల్ లైన్ డ్రా చేయాలి. సో ఎక్కడ డ్రా చేయాలి? విఎఫ్ఈ అనేది ఎక్కడ డ్రా చేయాలి? పాయింట్ ఈ ఆల్రెడీ తెలుసు కదా మనకి, వెలాసిటీ డయాగ్రామ్లో పాయింట్ ఈ వచ్చింది అంతే కదా. సో పాయింట్ ఈ ఆల్రెడీ వచ్చింది. సో విఎఫ్ఈ అనేది మీరు డ్రా చేయాలి. ఎక్కడ డ్రా చేయాలి అంటే పాయింట్ ఈ దగ్గర డ్రా చేయాలి. సో విఎఫ్ఈ అనేది ఎక్కడ డ్రా చేయాలి? సో అదొక లైన్. దాంతోపాటు ఇంకోటి కూడా డ్రా చేయాలి, విఎఫ్జి. ఎఫ్జి అనేది ఎలా ఉంటుంది? ఈ పిస్టన్ అనేది ఎలా స్లైడ్ అవుతుంది? విఎఫ్జి హారిజాంటల్ లైన్ అంతే కదా. విఎఫ్జి ఎలా ఉంటుందమ్మా? ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఎఫ్ జి. ఇప్పుడు ఈ పాయింట్ స్లైడ్ అవుతుంది, అలాగే ఎఫ్ పాయింట్ కూడా స్లైడ్ అవుతుంది. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ జి అంటే ఎఫ్ కూడా స్లైడ్ అవుతుంది, అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఉంటుంది అంతే కదా. సో హారిజాంటల్ డైరెక్షన్లో ఉంటుంది, విఎఫ్జి కూడా హారిజాంటలే. సో ఇప్పుడు ఎక్కడ డ్రా చేయాలి విఎఫ్జి అనేది? విఎఫ్జి అనేది ఎక్కడ డ్రా చేయాలి? విఎఫ్జి ఎఫ్తో ఉంది, అలాగే జి ఉంది. సో రెండాట్లో తెలిసిన పాయింట్ ఏంటి? జి. సో అది ఎక్కడ డ్రా చేద్దాం? ఇక్కడ జి దగ్గర డ్రా చేయాలి. ఇలా ఒక హారిజాంటల్ లైన్, ఈ దగ్గర వెర్టికల్ లైన్. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఈ దగ్గర వెర్టికల్ లైన్, ఇది ఒక హారిజాంటల్ లైన్ ఇక్కడ డ్రా చేయాలి జీ దగ్గర. సో రెండు ఎక్కడ వస్తాయి మళ్ళీని? ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? సో ఇక్కడే ఇంటర్సెక్ట్ అవుతాయమ్మా, అర్థమైందా? సో మీరు ఒకవేళ ఎఫ్ యొక్క వెలాసిటీ కనుక్కుంటున్నారు అంటే మళ్ళీ పాయింట్ ఈ దగ్గరే మనకి ఎఫ్ అనే పాయింట్ వస్తుంది. సో సో మీరు ఒకవేళ ట్రై చేసి చూడొచ్చు, మళ్ళీ ఇక్కడే వస్తుంది. ఇక్కడ ఇది ఒక వెర్టికల్ లైన్ ఇక్కడ డ్రా చేస్తారమ్మా ఈ పాయింట్ దగ్గర, ఒక హారిజాంటల్ లైన్ జీ దగ్గర డ్రా చేస్తారు. రెండు ఎక్కడ మీట్ అవుతాయి? పాయింట్ ఈ దగ్గరే కదా మీట్ అవుతాయి. సో ఇండైరెక్ట్గా పాయింట్ ఎఫ్ యొక్క వెలాసిటీయే పాయింట్ ఈ యొక్క వెలాసిటీ. ఓకేనా? సో ఇప్పుడు విఎఫ్ వస్తుంది, అలాగే విఈ ఆల్రెడీ వచ్చింది కాబట్టి విఎఫ్ వచ్చేసినట్టే. సో విఎఫ్ వచ్చింది, అలాగే ఒమేగా ఓఏ తెలుసు. సో ఒమేగా ఓఏ తెలుసు, అలాగే ఎఫ్ తెలుసు, అలాగే విఎఫ్ తెలుసు. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మీకు టార్క్ వస్తుందమ్మా, టార్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్ మీటర్. సో ఇది కనుక్కోండి. సో మీరు టుమారో మార్నింగ్ 10 AM లోపు సబ్మిట్ చేయండి అమ్మా. ఓకేనా? నేను ఈ వీడియో ఇమీడియట్గా నేను అప్లోడ్ చేస్తాను మీకు యూట్యూబ్లో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫాలో అవ్వచ్చు. అండ్ పీడిఎఫ్ మీకు వెంటనే నేను ఇప్పుడు వాట్సాప్ చేసేస్తాను. సో డౌట్స్ ఉంటే మీరు ఒకసారి రిఫర్ చేయండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి వాళ్ళు. మార్నింగ్ 10 లోపు సబ్మిట్